నా హస్బెండ్ బాక్సర్ తెలుసా? అదంతా ఇక్కడ అంత పెద్ద విషయమేం కాదు. ఇది ఆర్చరీ కాంపిటీషన్. సన్నీ ఇలా రా, వచ్చి బాణాన్ని వెయ్యి. మేము నీ మీద చాలా నమ్మకంతో ఉన్నాం. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముకానివ్వకు. సరిగ్గా చేయలేదంటే రైలు పట్టాల మీద ఏలాడదీస్తా. ఈ సన్నీ గురి ఎప్పుడు తప్పదు. ఆగు ఆగు ఆగు. అరే తెలియక మీ ఏరియాకి వచ్చేసాను. సారీ సారీ. వాడిని ఫాలో చేయండి. వాడు తప్పించుకోకూడదు. ఏంటిది నా భోజనం వాడు తీసుకున్నాడు? తన్ని వదిలే జోర్దార్, తన్ని వదిలేయ్. వదిలేయ్ జోర్దార్, మమ్మల్ని వదిలేయ్. సారీ. అసలు వీడేం చేస్తున్నాడు? నా కలలో రౌడీ డాగులు కొన్ని నన్ను తరుముకుంటూ వచ్చాయి. నేను పరిగెడుతూనే ఉన్నాను. అవి బాణాలతో నన్ను వేటాడాయి. నాకు కూడా విల్లు బాణాలు దొరికాయి. వాటితో వాటి మీద అటాక్ చేశాను. నేను విలువిద్యలో నెంబర్ 1. ఒరి నాయనోయ్, నువ్వు పెద్ద అర్జునుడి అనుకొని నన్ను ఇలా చేసేసావు కదా. నీ కళ నిజమయ్యే టైము వచ్చేసింది. అనుమానమా? మన ఏరియాలో ఆర్చరీ కాంపిటీషన్ జరుగుతోంది. అందులో నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. అనుమానమా? కానీ నేనెప్పుడు బాణాన్ని వెయ్యలేదే. కల్లోనైనా దాన్ని చేసావు కదా. రా, సెలక్షన్ జరుగుతోంది. త్వరగా రా. దాన్ని వదిలేయ్. అదెలా వదులుతాం? అక్కడ సన్నీ ఛాలెంజ్ చేశాడు కదా. ఈ కాంపిటీషన్ లో తనే గెలుస్తానన్నాడు. నేనే బాణంలాగా ఉంటాను అని గురి పెడితే అది ఎక్కడికి వెళ్తుందో అతనికే తెలీదు. నీ వల్ల అసలు ఏమీ కుదరదు. అయితే మిగతా వాళ్ళెవరు? నన్ను సెలెక్ట్ చేస్తారో లేదో అనుమానంగా ఉంది. ప్రయత్నించు, మిగతాది తర్వాత చూసుకుందాం. అనుమానమా? మూడు బాలేదు. ఎవరైనా ఫన్నీగా చేస్తే బాగుంటుంది. సెలక్షన్ అంటే చాలు, మన సన్నీయే ముందుంటాడు. చప్పట్లు. సన్నీ ఇలా రా, నీ టాలెంట్ చూపించు. నలుగురు పార్టిసిపెంట్స్ ని సెలెక్ట్ చేయాలి. అందులో నువ్వు సెలెక్ట్ అయ్యావు. సంతోషంగా ఉండు. గెంతులేస్తూ ఇంటికి వెళ్ళు. ఏంటి అర్థమైందా? ప్రాక్టీస్ చేసి నువ్వు పర్ఫెక్ట్ అయిపోయావు కాబట్టి నువ్వు కూడా సెలెక్ట్ అయిపోయావు. చప్పట్లు. ఇలా రా. యాక్చువల్లీ ఇటు పక్కకు రావద్దు. నువ్వు రిజెక్ట్ అయ్యావు. నేరుగా నువ్వు ఇంటికి పో. ఆ తర్వాత ఎన్నటికీ నాకు కనిపించకు.
షో బాగాలేకపోతే అందరూ తిడుతున్నారు, నా పోయం వినకుండానే చప్పట్లో కొడుతున్నారు. సెలెక్టెడ్ నెక్స్ట్ జోర్దార్. ఇది దారుణం అని చెప్పలేం. మీకు థ్యాంక్స్. ఇలా రా, చెప్పేది పూర్తిగా విను. ఇది దారుణం కాదు, చాలా చాలా దారుణం. అర్థమైందా? ఇక మిగిలింది 4వ పొజిషన్ మాత్రమే. నందు వస్తాడు. జోర్దార్ నందులో ఎవరు బెస్టో వాడే 4వ పొజిషన్ కి సెలెక్ట్ అవుతాడు. బాణాలు మా మీద కాదు, టార్గెట్ మీద వదలండి. తర్వాత పాల్గొనడానికి వస్తున్నాడు మన జోర్దార్. చప్పట్లు. నందు, నువ్వు కాస్త ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వు కూడా సెలెక్ట్ అయ్యేవాడివి. నండు, మీ అందరికీ మిత్రుణ్ణి. జోర్దార్ కూడా నేనే మిత్రుణ్ణి. జోర్దార్ కోసమే నేను ఇలా ఓడిపోయాను. ఇప్పుడు నువ్వు ఎలాగైనా సన్నిని ఓడించాలి. గెట్ సెట్ గో. నా పిల్ల మీద అటాక్ చేస్తావా? ఉంటే నీ పని చెప్తాను. నా హస్బెండ్ బాక్సర్ తెలుసా? సారీ. టార్గెట్ మీద బాణం వదలకుండా నా మీద వదులుతావా? నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. ఏం చేస్తానో నువ్వే చూడు. చూసారా, నేను అప్పుడే చెప్పాను కదా ఇది నా వల్ల కాదు అని. ఖచ్చితంగా అవుతుంది. కాంపిటీషన్ రేపే. ఇవాళ రాత్రి నేను నీకంతా నేర్పిస్తాను. అదెలా వదులుతాం? బాణం వదలడంలో మొదటి సూత్రం ఏంటంటే అర్జునుని లాగా కంటికి చాప మాత్రమే కనిపించాలి. అవును నందు, ఇక్కడ చాప ఎక్కడుంది? నేను టార్గెట్ అన్నాను. బాణాన్ని తారి దగ్గర పెట్టుకుని దాని చివరి వరకు లాగాలి. చుట్టుపక్కల ఉన్నవేవి కూడా అస్సలు పట్టించుకోకు. ఏ శబ్దం వినిపించకూడదు. కాన్సంట్రేట్ చేయి. ఇప్పుడు ఆ బాణాన్ని వదులు. టార్గెట్ ని మిస్ అవ్వకుండా ఎవరు కొడతారో వాళ్ళే గెలుస్తారు. 10 నిమిషాల్లో ఆర్చరీ కాంపిటీషన్ స్టార్ట్ అవుతుంది. చప్పట్లు. ఇలా చూడవయ్యా, నేను ఇంతవరకు ఏ కాంపిటీషన్ లోనూ గెలిచిందే లేదు. ఇందులో అయినా నన్ను గెలవని. నువ్వు బాణాలు వేస్తూ ఉండు, సరేనా? గల్లీ క్రికెట్ లో కొడతారు సిక్సర్. ఇప్పుడు రాబోతున్నాడు మన బాబీ బాక్సర్. చప్పట్లు. నా హస్బెండ్ బాక్సర్ తెలుసా? అదంతా ఇక్కడ అంత పెద్ద విషయమే కాదు. ఇది ఆర్చరీ కాంపిటీషన్. సన్నీ, ఇలా రా, వచ్చి బాణాన్ని వెయ్యి. మేము నీ మీద చాలా నమ్మకంతో ఉన్నాం. నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ముకానివ్వకు. సరిగ్గా చేయలేదంటే రైలు పట్టాల మీద ఏలాడదీస్తా. ఏయ్, ఈ సన్ని గురి ఎప్పుడు తప్పదు. అర్థమైందా? తీసుకురండి. ఆ ట్రాఫీ ఇవ్వండి. ఇక జోర్దార్ మాత్రమే మిగిలాడు. వాడేం చేయలేడు.
ఇంతవరకు నువ్వు చేసిందంతా చాలు. జోర్దార్, ఏంటలా చూస్తున్నావు? ఇప్పుడు నువ్వేరా చప్పట్లు. అరే నువ్వేం చేస్తున్నావు జోర్దార్? కాన్సన్ట్రేషన్ చేయి. చెప్పాను కదా వాడి వల్ల ఏం కాదని. చూడండి నేనే గెలుస్తాను. వీడు అసలు బాణాన్ని ఎక్కడ వదులుతున్నాడు? జోర్దార్ గెలిచాడు. కొత్త బట్టలు ఇస్తే టైలర్ కుట్టిస్తాడు. గెలిచినందువల్ల ఈ కప్పులో నీకు 26,000 పెట్టిస్తారు. చప్పట్లు. ఈ ట్రోఫీ తీసుకోవడానికి నిజమైన అర్హుడు నందుయే. అతను నాకు విలువిద్య నేర్పించాడు కనుకే నేను ఈ పోటీలో గెలవగలిగాను. ఈ ట్రోఫీ నందుకే ఇవ్వాలి. నందు, అందరి మిత్రుణ్ణి. ఆ ట్రోఫీని నువ్వే గెలుచుకున్నావు. అది నీ దగ్గరే ఉంచు. దాంతో నేనేం చేస్తాను? నువ్వు నాకు ఆ 26,000 క్యాష్ ఇచ్చేస్తే